హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. పొద్దున్నే లగేజీలు చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? మేమైతే మదురై టూర్ వెళ్ళామండి. అందుకోసరంగా ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి ఇట్లా ప్యాకేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అందరం ఇట్లా రెడీ అయ్యేసి బస్‌కి వెళ్ళాము. అంటే లాంగ్ జర్నీ కదా! ట్రైన్ బుక్ చేసుకున్నాము. ట్రైన్‌కి వెళ్ళాలంటే మేము ఇక్కడి నుంచి చెన్నైకి బస్‌కే వెళ్ళాము. అట్లాగే 2, 3 ఊర్లు ప్లాన్ చేశామండి. కాకపోతే ఒకటి శ్రీరంగం అనేది మిస్ అయింది. 2 అయితే చూసేసి ఫస్టు శ్రావణ శుక్రవారానికి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. మేము నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి మధ్యలో హైవేలో భోజనానికైతే ఆపారు. అక్కడ అంతా అసలేమీ బాలేదండి. చాలా వరస్ట్‌గా ఉంది ఫుడ్ అది. నాకు తెలిసి మనం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడమే చాలా బెటరు. నేను కూడా అలాగే తీసుకెళ్ళాను. మేమైతే బస్సులోనే తినేసాము. తెచ్చుకొని వాళ్ళు హోటల్లో కూడా తిన్నారు. అది ఎవరిష్టం వాళ్ళది కదా! నేనైతే పులిహారను, పెరుగన్నం తీసుకెళ్ళాను. మాకు ఆ రోజు మధ్యాహ్నంకి అట్లాగే ట్రైన్‌లో నైట్‌కి తీసుకెళ్ళాము. తర్వాత రోజు నుంచి మాకు అకామిడేషన్ ఉంది కాబట్టి అక్కడ ఫుడ్ అది వాళ్ళే అరేంజ్ చేశారు. అట్లాగే టెంపుల్ దగ్గరికి వెహికల్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. ఇది చెన్నైలో. ఇక్కడ నైటు ట్రైన్ కోసం బస్ దిగాం కదా! ఇంకా రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలి. మాకు ఇంకా 1½ అవర్ ట్రైన్ వెయిటింగ్ ఉంది. ఈలోపు కొంచెం ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము ముందు స్టార్ట్ అయ్యాం కదా! మేము ముందుగా వచ్చేసాం కాబట్టి అందరూ వచ్చిందాకా వెయిట్ చేసేసరికి ఈలోపు మా ట్రైన్ కూడా వచ్చేసింది. బాగుండిందండి ట్రైన్ జర్నీ సరదాగా. బాగా ఎంజాయ్ చేశామని అయితే చెప్పాలి. ఫ్యామిలీ నలుగురం వెళ్ళాము. నేను, మా అమ్మాయి, మా అబ్బాయి, మా వారు నలుగురం వెళ్ళేసి అక్కడ కాకపోతే మనకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా ఏం పర్లేదండి. వాళ్ళు బాగానే మన లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుంటారు. మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే మనం తిరిగి చెప్పలేకపోయినా వాళ్ళైతే అర్థం చేసుకొని మనకి హెల్ప్ చేస్తారు ఏదన్నా అడిగినప్పుడు. ఇంకా ట్రైన్ అంతా ఎక్కేసి లగేజీలన్నీ సర్దేసిన తర్వాత అస్సలు నిద్ర పట్టలేదండి. తెల్లవాదులు ఇట్లాగే కూర్చున్నాను నేనైతే. ఇంకా అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి టెంపుల్‌కి వెళ్తున్నాం కదా అనేసి నేనైతే కొంచెం పట్టు శారీ టైప్‌లో ఉంటుంది, మెత్తగా ఉంటుందని ఈ శారీ కట్టుకున్నాను. చాలా బాగుండింది. ఇక్కడి నుంచి మేము వెహికల్‌లో టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. మాకు సరిగా తెలియలేదండి టైమింగ్సు. అంటే 12కి క్లోజ్ చేసి 4 దాకా క్లోజ్‌లోనే ఉంటుందంట. మేము 12 అట్లా అయింది కదా! వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోయింది. ఇంకా 12 నుంచి 4:00 వరకు ఇంకా అక్కడ షాపింగ్ అంతా చూసుకుంటూ భోంచేసుకొని అక్కడే కూర్చొని ఉన్నాము ఓపెన్ చేసిందాకా. అయితే గుడిలోకి మాత్రం కనీసం హ్యాండ్ బ్యాగ్ కూడా అలౌ లేదండి. హ్యాండ్ బ్యాగ్ కూడా మనం బయటే పెట్టేసి వెళ్ళాలి. అంటే బయటంటే వాళ్ళు ఉంటాయి అక్కడ. వాటిల్లో పెట్టేసి మనం ఏదన్నా వాల్యుబుల్ వస్తువులు ఉంటే అంటే మనీ అలాంటివి మాత్రమే మనము పర్స్‌లో అట్లా తీసుకెళ్ళొచ్చు కానీ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళనివ్వలేదు. తర్వాత లగేజీ రూమ్స్‌లో మొత్తం మనం అప్పచెప్పేయాలి ఫోన్‌లు గాని అన్నీ. ఇంకా గుడిలో ఏం తీయనీయరు కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గుడి అయితే సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. మీనాక్షమ్మ టెంపుల్ చాలా బాగా నచ్చింది నాకైతే. బయట షాపింగ్స్ కూడా అన్నీ హోల్సేల్ షాపులండి అక్కడ. మనం ఏమైనా తీసుకోవాలంటే బల్క్‌గా తీసుకోవాలి. ఒక పీస్ 2 పీసులు అంటే కష్టమే. ఎక్కువ క్రాఫ్టెడ్ ఐటెమ్స్ ఉన్నాయి. పాతవి, ఓల్డ్ క్రాఫ్టింగ్ ఐటెమ్స్ చెక్కవి, ఇత్తడివి ఆ షాప్స్ ఎక్కువ కనిపించాయి. అట్లాగే శారీ బట్టల షాపులు కూడా ఎక్కువ కనిపించాయి. ఇంక మేము ఇక్కడైతే ఏం కొనుక్కున్నా అంతసేపు టైం పాస్ చేయాలి కాబట్టి సరదాగా అట్లాగా షాప్స్‌లోకి అన్నిటిలోకి వెళ్ళి చూసుకొని అలా వచ్చాను. ఇక్కడ విగ్రహాలు అవి బాగున్నాయి ఐడల్స్. ఇత్తడివి అయితే సూపర్‌గా ఉన్నాయండి. ఇత్తడి షాప్ ఉంది. అదొక పెద్ద షోరూమ్‌లా ఉంది. కాస్ట్ కూడా బాగానే ఉంది. కాకపోతే మనం అన్నీ చూసి వచ్చేసాం అంతే. ఏం తీసుకోలేదు. అంటే ఏం తీసుకున్నా నాకు మళ్ళీ లగేజీకి ప్రాబ్లమ్ అవుతుందని అదొక్కటే ఆలోచించాను. అంటే దూరం కదా! మళ్ళీ మనము బస్ జర్నీ, ట్రైన్ జర్నీ 2 మారి వచ్చేది. లగేజీ ఏదన్నా ఉంటే ఇబ్బంది పడతామని ఏమైతే తీసుకోలేదు. అన్నీ చూసి వచ్చాను. బాగున్నాయి అయితే. ఇక్కడి నుంచి బల్క్‌గా షాప్స్‌లో అమ్మేవాళ్ళు వాళ్ళు ఇట్లా మదురై నుంచి కూడా తీసుకెళ్తారంట. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజన్‌గా ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ అనైతే ఏమీ అనిపించలేదు. ఇవే కాదు బ్యాంగిల్స్ కానీ, ఇమిటేషన్ గోల్డ్ కానీ
ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని డెకరేషన్ చేస్తాం కదా మనము, ఉత్సవ విగ్రహాలని వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. చాలా తక్కువగా ఉన్నాయి, బాగున్నాయి అవి కూడా. కాస్ట్ అది కూడా తక్కువే చెప్పారు, నేను ఊరికే అడిగి చూశాను. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అయితే అవి కూడా బల్క్గా అమ్ముతున్నారు. మామూలుగా 1-2 కావాలంటే వేరే వేరే షాప్స్లో ఉంటాయంట, హోల్సేల్ షాప్స్లో అయితే మనం ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు వాళ్ళు. ఇత్తడి షాప్ అయితే చాలా బాగుంది, చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అక్కడ. మనం చూసి కావాలనుకునే బార్గింగ్ చేస్తే రేట్ కూడా తగ్గించిస్తామని అన్నారు. మేమైతే ఒక ఏమంటారు ఫ్యాన్సీ షాపు, గాజులు స్టిక్కర్స్ అవి ఉంటాయి కదా, క్లిప్స్ అవి, ఆ షాప్లోకి వెళితే కూడా అసలు ఎంత తక్కువగా అనిపించిందంటే కాస్ట్ 5 రూపీస్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్. నేను కూడా మా అమ్మాయి తీసుకునింది హెయిర్ బ్యాండ్స్ అవి అన్నీ కలిపి కూడా నాకేం పెద్ద కాస్ట్ అనిపించలేదు. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ అని, సైడ్ బ్యాంగిల్స్గా ఇట్లా ఇవన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. రాళ్ళ బ్యాంగిల్స్ ఉన్నాయండి, నాకు భలే నచ్చాయి అయితే, కానీ తీసుకోలేదు. ఒక్కసారిగా రాళ్ళ గాజులను చూసిన తర్వాత నా రాళ్ళ గాజులు నాకు గుర్తొచ్చాయి, మెమొరీగా అనిపించింది అవి చూసిన తర్వాత. ఇవి కూడా బల్క్లో కావాలన్నా కూడా వీళ్ళు ఇస్తారు, సింగిల్ పీసులు కూడా ఇస్తామని చెప్పారు. బాగుంది షాప్ అయితే, చాలా పెద్దగా ఉంది. ఈ ఇయర్కి మదురై ట్రిప్పు బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడు లేదండి ఇట్లా మేము ట్రిప్స్ వెళ్ళడం అట్లా ఏం లేదు. ఫ్యామిలీ కలిసి తిరుపతి అట్లా మాత్రమే వెళ్ళేవాళ్ళమి, షిరిడి వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు ఈ మధ్యకాలం నుంచి అయితే బాగానే ఇయర్లీ ట్రిప్స్ వెళ్తున్నామని చెప్పాలి. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా హంపి వెళ్ళాము, గోకర్ణ వెళ్ళాము. అప్పటికి మనం ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మీకు నేనేం షేర్ చేయలేకపోయాను. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి, మామూలుగా మనం ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి 30 రూపీస్ 20 రూపీస్ నుంచే ఉన్నాయి. అవి మనం మామూలుగా స్ట్రీట్ షాపింగ్లో అవి అక్కడ 100 అట్లా ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమ్ముతారని అయితే చెప్పారు షాప్ వాళ్ళు. చాలా బాగున్నాయి ఇవి, అంటే మనం పెట్టుకోం కాబట్టి మనం ఏమీ తీసుకునింది ఏం లేదు, కానీ బాగున్నాయి అయితే. మనం ఎవరికైనా పిల్లలకి గిఫ్ట్ చేయాలన్నా తీసుకోవచ్చు, పర్లేదు, బాగున్నాయి అనిపించింది. అట్లాగే పూసల దండలు చిన్న పిల్లలు వేసుకుంటారు కదా, వెరైటీగా డ్రెస్సుల మీదకి అట్లాగా, అవి కూడా ఉన్నాయి. ఇంక ఏమున్నా బల్క్గా ఉన్నాయి, అన్నీ అక్కడి నుంచి తెచ్చుకుంటే అమ్ముతారంట. వాకిళ్ళకి మాలలు, తోరణాలు అవి కూడా బాగున్నాయి. మేము తిరిగిన ఈ 4 గంటల సేపు జర్నీ షాప్స్ బాగున్నాయండి, కానీ కొన్ని షాప్స్లో తీయడానికైతే నేను ఏమన్నా అంటారేమో అని అనేసి తీయలేదు. ఈ షాప్ అయితే మాత్రం నేను వాళ్ళని అడిగే తీశాను, అంటే మన లాంగ్వేజ్ కాదు కదా, మళ్ళీ ఏదైనా అన్నారంటే బాగుండదని. ఇదిగోండి రాళ్ళ గాజులు, ఇవి చూసిన వెంటనే నా గాజులు నాకు గుర్తొచ్చాయి. ఎప్పుడు వస్తాయో మరి బయటకు అవి. నా దగ్గర కూడా ఉన్నాయి రాళ్ళ గాజులు, చాలా బాగున్నాయి. అసలు కాస్ట్ అయితే చాలా తక్కువ. అతను గ్యారంటీ కూడా అని చెప్పాడు, గ్యారంటీ కూడా ఇస్తామమ్మా అని చెప్పారు. వైటే కాదు, కలర్స్లో కూడా ఉన్నాయి, బాగా అనిపించాయి ఇవి కూడా. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి, మనకి అసలు రియల్ గోల్డ్ లుక్లోనే ఉన్నాయి ఇవి. ఇంకా అట్లాగే చైన్లు, కీ చైన్స్ అని అవన్నీ ఇవన్నీ, ఫ్యాన్సీ షాప్ అంటే ఇంక చెప్పక్కర్లేదు కదా, ప్రతి ఒక్క ఐటెం ఉంది. కమ్మలు కూడా చాలా బాగున్నాయండి, అసలు రియల్ గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి. క్రాఫ్టెడ్ షాప్స్ అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే అవి ఎప్పటి నుంచో పాత వస్తువులు అనుకుంటాను. అవన్నీ గ్యాదర్ చేసి వాళ్ళు ఇట్లా షాప్లో పెట్టారు. టూరిజం వచ్చిన వాళ్ళు కూడా బాగానే చూస్తున్నారు, అవి టూరిస్టులుగా వచ్చి బాగా తీసుకుంటున్నారు. ఇది ఇత్తడి షాపు, అంటే ఇంకెంతసేపు తిరిగినా టైం అయిపోవట్లేదని కొంతసేపు అయితే అక్కడ కూర్చున్నాము. చాలా బాగుంది ఇది కూడా, లోపలికి ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చాను నేను. బాగా అనిపించింది. అట్లా కాసేపు కూర్చున్న తర్వాత అటు ఇటుగా 4 అయిపోయింది, గుడి అయితే ఓపెన్ చేసేసారు. మేము ఇంకా అట్లాగే లోపలికి వెళ్ళేసి దర్శనం అది చేసుకుని, మళ్ళీ మాకు వాళ్ళు ఇన్ఫామ్ చేశారనమాట, బస్సులు అవి వస్తాయి, మీరు పలానా ఏరియాకి వచ్చి ఉండండి అని. సరే అనేసి మేము దర్శనం అంతా చేసేసుకున్న తర్వాత అక్కడికి ఆటోలలో వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి బస్సు స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది.
తప్పదు కదా, ఇంక అందరూ వచ్చిందాకా వెయిట్ చేయాలి కాబట్టి ఇంక అట్లాగే కూర్చొని ఉండేసి వర్షం కూడా స్టార్ట్ అయింది చిన్నగా. ఇంకా అలాగే మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా రేపు శ్రీవల్లిపుత్తూరు వెళ్దామా అని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్తే ఇంకా ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను. బస్ అయితే స్టార్ట్ అయింది. ట్రాఫిక్ ఫుల్గా ఉందండి, బాగుంది. ఆ రోడ్ సైడ్ అమ్మిడి అవి పెట్టున్నారు కదా స్టాచ్యూస్, అవి కూడా చాలా బాగున్నాయి. లైటింగ్ అది వచ్చి కొంచెం ముందుకు స్టార్ట్ అయిన తర్వాత అంతా వర్షం అయితే వచ్చేసింది. బాగున్నాయి కదా స్టాచ్యూస్, అవి లైటింగ్కి వాటికి నైట్ టైం అయి చాలా బాగా అనిపించింది. అయితే ఫుల్ ట్రాఫిక్, మామూలుగా లేదు. కూర్చొని నాకైతే నీరసం వచ్చింది. ఎప్పుడైనా మనం ఏదైనా టెంపుల్కి వెళ్తామన్నప్పుడు అది క్లోజింగ్ టైం తెలుసుకొని వెళ్ళడం మంచిది. ఇవాళకి ఇదేనండి వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.